శ్రీ గురుభ్యో నమ. దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి దిగంబర దత్త మహారాజ్ది. గత అధ్యాయంలో సచ్చరిత్ర పరిచయము అనే ఒక అధ్యాయం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు సచ్చరిత్ర మొదటి అధ్యాయము. యామనపంతు చాలా సంప్రదాయబద్ధంగా పూర్వ యొక్క సంప్రదాయాన్ని అనుసరిస్తూ ముందుగా విఘ్నేశ్వరుడికి నమస్కరించి, విఘ్నేశ్వరుడే శ్రీ సాయిబాబా అని, తర్వాత సరస్వతీదేవిని స్మరిస్తూ, సరస్వతీదేవే షిరిడి సాయినాథుడిని స్మరిస్తూ, అలాగే సృష్టి స్థితి లయకారకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ప్రార్థించి, ఈ తిరుమూర్తక స్వరూపమైన శ్రీ సాయిబాబా అని నేను నమ్ముతున్నాను, ఈ మనల్ని సంసార నదిని దాటించగల వ్యక్తి కూడా సాయిబాబా అని పూర్తిగా నమ్ముతున్నానని చెప్తున్నాడు. తర్వాత తన గృహదేవతకు నారాయణ ఆదినాథుడికి నమస్కరించి, ఆ తర్వాత పిమ్మట గోతర ఋషియకు వాళ్ళని స్మరిస్తూ, తన పితామహుడైన సదాశివుణ్ణి, తండ్రి రఘునాథుని, కన్నతల్లికి చిన్నతనం నుండి పెంచి పెద్ద మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరుడికి నమస్కరించుతున్నాడు. అలాగే తన చివరిగా తన గురువు దత్త అవతారము శ్రీ సాయిబాబాకి నమస్కరించి, తన వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నారని చెప్పుచూ, ఈ ప్రపంచం మిథ్య అని, బ్రహ్మమే సత్యమని అనుభవం తను కలిగించుచు శక్తి వారికే కలదని చెప్పుచూ, ఈ ప్రపంచంలో ఏ జీవులందు కూడా పరమాత్మను నివసించున్నాడో వాళ్ళందరికీ కూడా నమస్కరించుతున్నాడని యామనపంతు. యామనపంతు ఇంకా ఇలా చెప్తున్నాడు. 1910 సంవత్సరంలో ఉదయమనే నేను షిరిడి వెళ్ళి మసీదులో అడుగుపెట్టాను. పెట్టగానే అక్కడ సాయిబాబా వారు ఎలా కనపడుతున్నారట, గోధుమలు విసురుతూ కనపడ్డారట. కపి చొక్కాలు పైకెత్తి పిడుగుడు చొప్పున గోధుమలు వేస్తూ విసురుతున్నట్ట. అది చూసి నాలో నేను, ఈ గోధుమ పిండి బాబా ఏం చేస్తున్నాడు, ఆయన ఎందుకు ఈ గోధుమలు విసురుతున్నాడు, వారు భిక్షాతనం జీవించేవారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము, వారికి పిండి నిల్వ చేయవలసిన ఆగత్యం లేదే అని చింతిస్తున్నాడు. కానీ అతడు వచ్చిన కొంతమందికి కూడా ఇదే ఆలోచన కలిగింది. కానీ ఎవరు కూడా బాబాని ప్రశ్నించడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఇలాగా జరుగుతున్నప్పుడు కొంతమంది ఆడవాళ్ళు మహిళలు ధైర్యం చేసి స్వామిని పక్కకు పెట్టి వాళ్ళు గోధుమలు విసురుతున్నారని పాటలు పాడుకుంటున్నాం. దీన్ని చూసి కొద్ది కోపం వచ్చినప్పటికీ స్వామి భక్తుల మాట కాదనలేక ఊరుకున్నారు. అని విసురుతూ ఆ మహిళలు అనుకున్నారట, వీళ్ళకి పిల్లలు పాపలు ఎవరూ లేరే, మరి ఎందుకు ఈ గుండుతో పని ఏముంది, ఈ గోధుమ పిండితో బహుశా మన అందరికీ పంచబెట్టడానికి ఏమో కాబోలు అనుకుంటూ ఒక్కొక్కరు కూడా చేస్తున్నారట, విసురుతున్నారట. చేసిన మొత్తం పూర్తి అయ్యాక 4 భాగాలు చేసుకుని ఒక్కొక్కరు పంచుకుంటున్నారట. ఓ వనిత, అప్పుడు వెంటనే సాయిబాబా వారిలా అన్నారు, ఓ వనితులారా, మీకు పిచ్చి పట్టిందా ఏమి, ఎవరబ్బ సొమ్మని లూటి చేస్తున్నారు, మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నారా ఏమి, ఏ కారణం చేత ఈ పిండిని గోపోటానికి పెట్టుతున్నారు, సరే ఇట్లా చేయండి, ఈ పిండిని తీసుకొని గ్రామ సరిహద్దులో జల్లండి. అది అసలైన విషయం. అందరికీ గోధుమ పిండి మాత్రమే విసురుతున్నట్టు కనపడిందండి అక్కడ బాబావారు. కానీ అసలు విషయం ఏంటంటే ఆ ఊర్లో కలారా ఉంది. ఆ కలారా పోగొట్టడానికి ఈ గోధుమ పిండి సరిహద్దులో జలమని చెప్పడం జరిగింది. ఈ అవధూతలు ఈ వీళ్ళు ఎవరు ఎలా ఎందుకు చేస్తారో కూడా ఎవరికి మనం చెప్పలేమండి. గోధుమ పిండికి కలారకి సంబంధం ఏమైనా ఉందండి? అయినప్పటికీ కూడా ఈ గోధుమ పిండితో ఆ ఊరిలో జల్లటము, ఆ కలారా పోయింది. అప్పుడే కదండి, ఎప్పుడు ఏ ఊరు ఆ సిటీలో ఏం వచ్చినా సరే ఈ రకంగానే ఆయన చేసేవాటండి. అట్నే ఇదే విషయాన్ని స్వామి యామనపంతుకు కూడా ఆలోచన కలిగింది. ఈ రెండిటి కార్య సంబంధం ఏమిటి, ఒకటి ఇంకో దాన్ని ఎలా శాంతింపచేస్తుంది, ఇదంతా కూడా రాసి బాబా లీలలు మనసుగా పాడుకోవడం వల్ల నిర్ణయించుకుంటేనే అని వెంటనే అన్నట్టే. ఎప్పుడు కలిగిందంటే ఈ ఆలోచన, ఈ భాగం చూడగానే ఆలోచన కలిగింది సచ్చరిత్ర పారాయణ రాయాలని. వెంటనే ఇదే కాకుండా స్వామివారి యొక్క అనుమతితో ఆయన ఆశోదంతో ఈ యామనపంతు ఈ సచ్చరిత్ర రాయడం ప్రారంభించాడు. అదే ఈ తిరుగుల విసురుట, దాని వేదాంత తత్వం కూడా ఒకటి ఉందంటండి. తిరుగుల విసురుట షిరిడి పెద్దలు ఈ యొక్క రీతిలో కాకుండా దాని వేదాంత భావం కూడా కలదు. సాయిబాబా షిరిడి యొద్ద సుమారు 60 ఏళ్ళు నివసించాడండి. కాలం అంతా కూడా వాళ్ళు తిరుగుల విసురుతూనే ఉన్నారు. నిత్యం వారు విసురుతున్న గోధుమలు కాదు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలైనవి. తిరుగులవి గోధుమ పిండి కాదంటే విసిరేవి ఆయన.
ఏమని చెప్తున్నాడు యామన పంతు? బాధల్ని భక్తులకు వచ్చి చెప్తారు కదా నెగిటివ్లని, ఆ నెగిటివ్లని విసురుతున్నట్టండి, పాపాలను విసురుతున్నట్టండి. మళ్ళీ ఇంకేం చెప్తున్నాడంటే యామన పంతు, తిరగలి కింద రాయి కర్మ, మీద ఉన్న రాయి భక్తి, చేతితో పట్టుకున్న పిడి జ్ఞానము, జ్ఞాన ఉదయమునికి కానీ ఆత్మసాత్కారానికి కానీ మొట్టమొదటి పాపములను కోరికలను తుడిచివేయవలను. ఆహా, ఎంత బాగా చెప్పాడండి యామన పంతు. అందుకే నాకు ఈ సచరిత ఎంత చదివినా నాకు ఎక్కడ లేని ఒక ఎనర్జీ వచ్చేస్తుంటుందండి. చక్కగా తిరగల యొక్క మానంగా మన ఇంట్లో ఉన్న తిరగల గురించి ఎంత బాగా చెప్పాడు. కింద రాయి అటండి కర్మ, మీద పైన ఉన్న రాయి భక్తి, చేతితో పడుకున్న పిడి ఉంది చూసారా జ్ఞానం అంటండి. జ్ఞాన ఉదయానికి ఆత్మసాత్కారానికి కానీ మొట్టమొదటి పాపములను కోరికలను తుడిచివేయాలట. మన జ్ఞానోదయం రావాలంటే ఏం చేయాలి? ముందు పాపకర్మలను తుడిచివేయవలను. అలాగే అటు వెమ్మట త్రిగుణ రహిత్యము పొందవలను, అహంకారం చంపుకోవాలను. ఇది వినగానే కబీర్ కథ ఒకటి గుర్తుకొచ్చిందంటే యామన పంతుకి. ఒకనాడు ఓ స్త్రీ తిరుగులో ధాన్యం విసురుచుండేను. దాన్ని చూసి కబీర్ ఏడవసాగిరండి. నీపత్తి నిరజనుడు ఒక సాధువు ఒకడు చూసి కారణంగా అడగ్గా కబీర్ ఇట్లా చెప్పాను, నేను కూడా ధాన్యం వల్లే ఈ ప్రపంచం అనే తిరుగుల్లో విసురుబడుతున్నాను కదా. దానికి అతను ఇలా ఇచ్చాట, బదులులా చెప్పేట, భయం లేదు, తిరుగుల పిడిని గట్టిగా పట్టుకునము, అనగా జ్ఞానమును విడవకము. నేను అట్లా గట్టిగా పట్టుకునొచ్చో నీవు అట్లానే చేయము. మనసును కేంద్రీకరించము, మొదటి దూరంగా పోనివ్వకము. అంతరాత్మని చూసేటకు దృష్టిని అంతర్ముఖం కానివ్వము, నీవు తప్పగా రక్షించబడతావు. మొదటి అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. చక్కగా చూడండి యామన పంతు మొదటి అధ్యాయము తేనె తోటలా ఉంది. ఎంత తేనె తాగుతుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. ఒకటి ఏంటండి, అసలు ఏ గురువు చరిత్ర చదివినా, ఏ అవధూతల చరిత్ర చదివినా మన మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయండి. అటువంటి యామన పంతు సాయినాథ అనాథ రక్షక, ఏమిచ్చానయ్యా నీకు, ఏం పెట్టి చేశానయ్యా పూజలు, కానీ ఇంత అమూలమైన అనుగ్రహాన్ని నాకు ప్రసాదించో. నా చేతిలో యామన పంతు రచించిన ఈ సచ్చరిత్ర పుస్తకం నా దగ్గర ఉందంటే నిజంగా ఎంత ఆనందకరంగా ఉందో. ఏ జన్మలో చేసుకున్న పుణ్యం వల్లే కదా ఈ పుస్తకాన్ని పట్టుకోగలిగాను అనిపిస్తుంది. కాబట్టి మనం ఈ మొదటి స్వామి వారి యొక్క అనుగ్రహంతో మొదటి అధ్యాయం పూర్తి చేసుకున్నాం. జయ గురుదేవ దత్త. శ్రీ గురుభ్యో నమః.